హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కొన్ని వర్డ్స్ రాశానండి, అన్ని యాడ్వర్బ్స్, ఎల్వై వర్డ్స్. యాక్చువల్లీ, సడన్లీ, యూజలీ, ఫైనలీ, నార్మలీ, రీసెంట్లీ, ప్రీవియస్లీ, కరెంట్లీ, బేసికల్లీ కాదు, బేసిక్లీ, రైట్. వార్మ్లీ, కైండ్లీ, కామ్లీ, ఈగర్లీ, నీట్లీ, ప్రాపర్లీ కాదు, ప్రాపర్లీ, లక్కీలీ, ఫ్రీలీ, ఇలా ఎన్నైనా రాసుకోవచ్చండి. సాధారణంగా చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ తెలుగు మాట్లాడినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇవి ఉపయోగించి మాట్లాడుతూ ఉంటారు. వీటిని క్షుణ్ణంగా తెలుసుకుంటే మనం చాలా బాగా మన లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది చాలా అవసరం కూడా. ఈ అన్ని పదాలు కూడా చాలా రెగ్యులర్గా, చాలా ఫ్రీక్వెంట్గా మన డైలీ లైఫ్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఏమీ చదువుకోలేని వాళ్ళు కూడా తెలుగు మాట్లాడినప్పుడు ఇవి లేకుండా మాట్లాడుతూ ఉంటారు. వీటినన్నింటినీ ఉపయోగిస్తూ ఉంటారు. సో వీటి గురించి ఇవాళ పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా చూడండి, ఇక్కడ రాశాను నేను లిస్ట్. మొదటిగా యాక్చువల్లీ. ఎలా చదవాలండి? యాక్చువల్లీ, వాస్తవంగా. యాక్చువల్లీ అంటే ఏంటండి? వాస్తవంగా, నిజానికి, నిజం చెప్పాలంటే. నేను రాయలేదు ఇంకక్కడ. యాక్చువల్లీ అంటే వాస్తవానికి, నిజానికి. దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ వర్డ్ కూడా ఉంది, ఇన్ఫ్యాక్ట్. ఏంటండి? ఇన్ఫ్యాక్ట్. విడివిడిగా రాయాలి. ఇన్ఫ్యాక్ట్, నిజానికి, వాస్తవానికి, నిజం చెప్పాలంటే. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఐ థాట్ హీ వాజ్ ఎ డాక్టర్. నేను అతన్ని ఒక డాక్టర్ అనుకున్నా. యాక్చువల్లీ హీ ఈజ్ ఎ టీచర్. నిజానికి అతను ఒక టీచర్ మాత్రమే. రైట్. ఇన్ఫ్యాక్ట్తో చెప్దామండి. ఐ నో హిమ్ వెరీ వెల్. అతను నాకు చాలా బాగా తెలుసు. ఐ నో హిమ్ వెరీ వెల్. ఇన్ఫ్యాక్ట్ వి ఫినిష్డ్ ఆర్ స్కూలింగ్ టుగెదర్. అతను నాకు చాలా బాగా తెలుసు. నిజానికి మేమిద్దరం ఒకే స్కూల్లో మా స్కూలింగ్ పూర్తి చేసాం. ఐ నో హిమ్ వెరీ వెల్. ఇన్ఫ్యాక్ట్ వి ఫినిష్డ్ ఆర్ స్కూలింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ స్కూల్. అతను నాకు చాలా బాగా తెలుసు. మేమిద్దరం ఒకే స్కూల్లో మా స్కూలింగ్ పూర్తి చేసాం. అదండి మీనింగ్. యాక్చువల్లీ అన్న ఇన్ఫ్యాక్ట్ అంటే. రైట్. నెక్స్ట్ అండి, సడన్లీ, అకస్మాత్తుగా, హఠాత్తుగా. రైట్. సడన్లీ ఐ ఫొగాట్ హిస్ నేమ్. అకస్మాత్తుగా నేను అతని పేరు మర్చిపోయాను. రైట్. సడన్లీ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ యెస్టర్డే. ఒక్కసారిగా, అకస్మాత్తుగా, హఠాత్తుగా వర్షం అనేది ప్రారంభమైంది. ఈ మాట అందరికీ తెలుసండి, సడన్లీ అంటే. రైట్. నెక్స్ట్ చూద్దాం. మూడో వర్డ్, యూజువలీ అంటే యూజువల్లీ కాదండి, యూజువలీ. రైట్. సాధారణంగా, వాడుకగా. ఏంటండి? వాడుకగా, అలవాటుగా. రైట్. ఏంటండి? యూజువలీ అంటే ఏంటి? సాధారణంగా, వాడుకగా, అలవాటుగా. రైట్. ఐ యూజువలీ వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ. ఐ యూజువలీ వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ. నేను సాధారణంగా, వాడుకగా, అలవాటుగా, ఏ పదం తీసుకున్నా పర్వాలేదు, నేను సాధారణంగా రోజు ఉదయాన్నే నిద్ర లేస్తూ ఉంటాను. రైట్. రైట్. హీ యూజువలీ గోస్ ఫర్ ఎ వాక్ ఇన్ ద ఈవినింగ్. అతను వాడుకగా, అలవాటుగా సాయంత్రం పూట వాకింగ్ పోతూ ఉంటాడు. రైట్. నెక్స్ట్ వర్డ్ అండి, ఫైనలీ. ఏంటండి? ఫైనలీ. ఎలా చదవాలి? ఫైనల్లీ కాదు, ఫైనలీ. ఎప్పుడైనా ఇలా రెండు ఎల్లు వచ్చినప్పుడు, ఎల్ కావచ్చు, ఏదైనా కాన్సనెంట్లు కావచ్చు, రెండు వస్తే ఒకటే చెప్పాలండి. ఫైనలీ. అక్కడ ఒక్క ఎల్ ఉందనుకుని ఊహించుకుని చదవాలి. ఫైనలీ. చివరికి, చివరికి ఎలాగైతేనో అంటాం కదా, ఫైనలీ. ఫైనలీ షీ గాట్ ఎ జాబ్ ఇన్ దాట్ కంపెనీ. ఫైనల్గా, చివరిగా, ఎలా అయితేనో ఆమెకి ఆ కంపెనీలో ఒక ఉద్యోగం సంపాదించింది. దాట్ ఈస్ ద మీనింగ్ హియర్. నెక్స్ట్ అండి, ఫైనలీ బదులుగా కాస్త బెటర్గా, ఈవెన్చువల్లీ. ఏంటండి? ఈవెన్చువల్లీ. అది కూడా సేమ్ మీనింగ్ అండి. చివరికి, ఎట్టాగైతేనో అట్టాగా అంటారు కదా, ఈవెన్చువల్లీ.
షీ గాట్ ఎ జాబ్ ఇన్ దట్ కంపెనీ. సేమ్ మీనింగ్. చివరికి ఎలాగైతేనో చివరికి ఆమె ఆ కంపెనీలో ఒక ఉద్యోగం సంపాదించింది. రైట్. ఫైనలీ ద డాక్టర్స్ సేవ్డ్ ద పేషెంట్. చివరికి డాక్టర్స్ పేషెంట్ని రక్షించారు. ఈవెన్చువలీ ద డాక్టర్స్ సేవ్ ద పేషెంట్. రైట్. ఇలా నెక్స్ట్ అండి, ఐదో పదం నోమలీ. ఎటు చదవాలండి? నార్మల్లియా కాదండి, నోమలీ. ఎందుకు? ఇక్కడ చూడండి, ఓ ఉందండి, ఆర్ ఉంది. ఓ అంటే ఏంటి? వావెల్ కదా. వావెల్స్ అంటే ఏంటండి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ వావెల్స్ ఎప్పుడైనా ఆర్ ముందు వస్తే ఆర్ని సైలెంట్ చేయాలి. ఎఫ్ఏఆ ఫా, ఎఫ్ఓఆ ఫా, టిఈఏఆ టియా, ఎన్ఈఏఆ నియా, డిఈఏఆ డియా, సీనియా, జూనియా, ఓవా, ఫయా, నియా, డియా, ఇలా చెప్తాం కదా. అలా మధ్యలో వచ్చినా కూడా ఆర్ని సైలెంట్ చేస్తూ నోమలీ. ఈ రూల్ అలానే ఉంది. 2 ఎల్లు వచ్చినాయి కాబట్టి ఒకటే పలుకుతాం. నోమలీ సామాన్యంగా. హీ నోమలీ డజంట్ లై. అతను సామాన్యంగా అబద్ధం చెప్పడు. I normally reach my home by 5 in the evening, but I reached very late yesterday. ఏంటండి? మళ్ళీ ఇంకొకసారి. I normally reach my home by 5 in the evening. నేను సామాన్యంగా ఇంటికి 5 చేరిపోతాను రోజు. But I reached home very late yesterday. కానీ నిన్న చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి. I normally reach my home by 5 in the evening. By 5 అంటే 5 అయ్యేసరికల్లా. రైట్. By 5 in the evening, but I reached my home very late yesterday. రైట్. ఈ రకంగా normally అంటే. నెక్స్ట్ అండి, నెక్స్ట్ చూద్దామండి. రీసెంట్లీ అంటే ఈ మధ్య, ఇటీవల కాలంలో, ఈ మధ్య అంటే రీసెంట్లీ. రైట్. I have not watched any films recently. నేను ఈ మధ్య కాలంలో ఇటీవల సినిమాలు ఏమి చూడలేదు. రైట్. రీసెంట్లీ అంటే ఈ మధ్య. ఇది తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. కానీ దీనికి ఆల్టర్నేటివ్ ఇదే ప్లేస్లో ఇంకా పదాలు ఉన్నాయండి. లైట్లీ. ఎలాగా? LATELY. లేట్లీ అంటే ఆలస్యంగా అని కదా సార్. లేట్లీ అంటే ఆలస్యంగా అని కాదండి. లేట్లీ అంటే రీసెంట్లీ అని అర్థం అండి. రీసెంట్లీ ఈజ్ ఈక్వల్ టు లేట్లీ. రైట్. హిస్ గ్రాండ్ ఫాదర్ హ్యాస్ పాస్డ్ అవే లేట్లీ. అతని యొక్క గ్రాండ్ ఫాదర్ ఇటీవలే ఈ మధ్య చనిపోయాడు. హిస్ గ్రాండ్ ఫాదర్ హ్యాస్ పాస్డ్ అవే లేట్లీ ఆర్ రీసెంట్లీ. ఏది చెప్పినా పర్వాలేదండి. లేట్లీ బదులుగా ఇంకేమున్నాయి? రీసెంట్లీ, లేట్లీ. ఇంకో 2 పదాలు ఉన్నాయండి. ఆఫ్ లైట్ సేమ్ మీనింగ్ అండి. ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఏంటంటే ఇంకొక మాట. ఇన్ ద రీసెంట్ పాస్ట్ అంటే ఈ రీసెంట్లీ అనే మాటకి ఎన్ని మాటలు ఉన్నాయండి? రీసెంట్లీ, లేట్లీ, ఆఫ్ లైట్, ఇన్ ద రీసెంట్ పాస్ట్. 4 పదాలు. రీసెంట్లీ, లేట్లీ, ఆఫ్ లైట్, ఇన్ ద రీసెంట్ పాస్ట్. అన్ని మాటలు వాడుకోవచ్చు, ఏదైనా సరే. రైట్. హిస్ గ్రాండ్ ఫాదర్ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ. హిస్ గ్రాండ్ ఫాదర్ హ్యాస్ పాస్డ్ అవే లేట్లీ. హిస్ గ్రాండ్ ఫాదర్ హ్యాస్ పాస్డ్ అవే ఆఫ్ లైట్. హిస్ గ్రాండ్ ఫాదర్ హ్యాస్ పాస్డ్ అవే ఇన్ ద రీసెంట్ పాస్ట్. మీ ఇష్టం, మీ చాయిస్. రైట్. నెక్స్ట్ అండి, ప్రీవియస్లీ. ఇంతకు ముందు అలా చెప్పినప్పుడు ప్రీవియస్లీ. షీ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 5 years ప్రీవియస్లీ షీ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 5 years. ఇంతకు మునుపు, గతంలో ఆమె ఈ కంపెనీలో 5 సంవత్సరాల పాటు పనిచేసింది. ప్రీవియస్లీ షీ వర్క్డ్, WORKED. ప్రీవియస్లీ షీ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 5 years. ఆమె గతంలో, ఇంతకు ముందు ఈ కంపెనీలో 5 సంవత్సరాల పాటు పనిచేసింది. దాట్ ఈస్ ద మీనింగ్ హియర్, ప్రీవియస్లీ. నెక్స్ట్ అండి,
ప్రస్తుతానికి. ఇప్పుడు కరెంట్లీ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ అనదర్ కంపెనీ. సేమ్ ఎగ్జాంపుల్ పొడిగిస్తున్నా, ఓకేనా. ప్రీవియస్లీ షీ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 5 years. కరెంట్లీ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ అనదర్ కంపెనీ. ఇంతకు మునుపు ఆమె ఈ కంపెనీలో 5 సంవత్సరాల పాటు పనిచేసింది. ఇప్పుడేమో ప్రస్తుతానికి వేరే కంపెనీలో పనిచేస్తూ ఉంది. రైట్, దాట్ ఈస్ ద మీనింగ్. ఇవ్వండి 8 పదాలు చూసాం. ఇక్కడ హైలైట్ ఏంటంటే రీసెంట్లీ, లేట్లీ, ఇన్ ద రీసెంట్ పాస్ట్, ఆఫ్ లేట్. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. మరొక విషయం ఏంటంటే అండి, లేట్లీ అంటే ఆలస్యంగా అని కాదు, లేట్లీ అంటే రీసెంట్లీ, ఈ మధ్య అని అర్థం అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అండి 10th వన్, వార్మ్లీ. చూడండి, వార్మ్ కాదు, ఇక్కడ కూడా సేమ్ రూల్. ఏ కనిపిస్తుంది, ఏ తర్వాత ఏమో ఆర్ ఉందండి. ఏంటండి, ఏ ఉంది అక్కడ, ఏ తర్వాత ఆర్. ఇలా వావెల్, ఆర్ ముందు వావెల్ ఇస్తే ఆర్ని సైలెంట్ చేసుకుంటాం కదా, అందుచేతన దాన్ని ఓమ్ అంటాం. ఓమ్లీ, ఆప్యాయంగా, అభిమానంగా. ఓకేనండి, ఆప్యాయంగా, అభిమానంగా, గాఢంగా. దే వార్మ్లీ వెల్కమ్డ్ హస్. వాళ్ళు చాలా ఆప్యాయంగా, ఓకేనా, అభిమానంగా మాకు స్వాగతం పలికారు. రైట్. He greeted his old friends warmly. అతను తన పాత స్నేహితులందరినీ కూడా చాలా ఆప్యాయంగా, అభిమానంగా పలకరించాడు. ఫైనల్గా వార్మ్లీ అంటే అభిమానంగా, ఆప్యాయంగా, గాఢంగా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ అండి, కైండ్లీ, మర్యాదపూర్వకంగా, దయచేసి, దయతో. ఏంటండి, కైండ్లీ అంటే ఏంటండి, దయతో. దయచేసి చూద్దాం ఫస్ట్. కైండ్లీ, కైండ్లీ పుట్ ఆన్ యువర్ సీట్ బెల్ట్స్. దయచేసి మీ సీట్ బెల్ట్స్ పెట్టుకోండి. కైండ్లీ సెండ్ మీ ద డీటెయిల్స్. కైండ్లీ సెండ్ మీ ద డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ దయచేసి నాకు పంపించండి. దయచేసి ఆ డీటెయిల్స్ నాకు పంపించండి. కైండ్లీ వెయిట్ హియర్. దయచేసి ఇక్కడ వెయిట్ చేయండి. కైండ్లీ స్టాండ్ అప్ వన్స్. దయచేసి ఒకసారి లేచి నిలబడండి. ఇలా కైండ్లీ అనే మాట వాడుకోవచ్చండి. నెక్స్ట్ అండి, దయతో. కైండ్లీ అనే మాటని దయతో అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చండి. షీ కైండ్లీ హెల్ప్డ్ ద ఓల్డ్ మ్యాన్ ఇన్ ద స్ట్రీట్. స్ట్రీట్లో ఆమె చాలా దయతో ఆ ఓల్డ్ మ్యాన్కి సహాయాన్ని చేసింది. షీ కైండ్లీ హెల్ప్డ్ ద ఓల్డ్ మ్యాన్ ఇన్ ద స్ట్రీట్. రైట్, అలా చూసుకోవచ్చండి. నెక్స్ట్ అండి, కామ్లీ, ప్రశాంతంగా, శాంతంగా. ఓకేనండి, మారు మాట్లాడకుండా. కామ్లీ అంటే ఏంటండి, ప్రశాంతంగా, కూల్గా, శాంతంగా అని అర్థం. షీ ఆన్సర్డ్ ఎవ్రీ క్వశ్చన్ కామ్లీ. షీ కామ్లీ ఆన్సర్డ్ ఎవ్రీ క్వశ్చన్. ఆమె ప్రతి ప్రశ్నకు శాంతంగా, ప్రశాంతంగా సమాధానాలు చెప్పింది. రైట్. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీ కాన్సెప్ట్ కామ్లీ. ఓకేనండి, ఆ టీచర్ శాంతంగా, ప్రశాంతంగా ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు స్టూడెంట్స్కి. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీ కాన్సెప్ట్ టు ద స్టూడెంట్స్ కామ్లీ. రైట్, అలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఈగర్లీ కాదండి, ఈగలీ. చూడండి, సేమ్ రూల్ అండి. ఈ కనిపిస్తుంది, ఈ తర్వాత ఆర్ ఉంది. సో ఈగర్ అనకుండా ఈగా, తర్వాత ఎల్వై ఉంది కాబట్టి ఈగలీ. ఆసక్తిగా, ఉత్సాహంగా. ఓకేనా. ఆల్ ద ఫ్యాన్స్ ఆర్ ఈగలీ వెయిటింగ్ ఫర్ their heroes మూవీ. ఆల్ ద ఫ్యాన్స్ ఆర్ ఈగలీ వెయిటింగ్ ఫర్ their heroes మూవీ. రైట్. ఫ్యాన్స్ అంతా వాళ్ళ యొక్క హీరో యొక్క సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆసక్తికరంగా, చాలా ఆసక్తిగా, ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. దాట్ ఈస్ ద మీనింగ్ హియర్. ఐ ఈగలీ జాయిన్ ద కోర్స్. నేను ఆ కోర్సులో చాలా ఆసక్తికరంగా, చాలా ఉత్సాహంగా జాయిన్ అయ్యాను. రైట్, దాని అర్థం అదండి. నెక్స్ట్ అండి, నీట్లీ. ఏంటండి, నీట్లీ, శుభ్రంగా. ఓకేనండి, శుభ్రంగా, అందంగా. అంటే సామాన్లు నీట్గా సర్దుతాం కదా. రైట్. మై మదర్ అరేంజెస్ ఆన్ ద డైనింగ్ టేబుల్ ఎవ్రీథింగ్ నీట్లీ. మా అమ్మ డైనింగ్ టేబుల్ పైన ప్రతిదీ నీట్గా అరేంజ్ చేస్తుంది. రైట్, నీట్లీ అంటే అది అర్థం. హీ రైట్స్ నీట్లీ. అతను ఎట్లా రాస్తాడండి, చాలా నీట్గా రాస్తాడు. దాట్ ఈస్ ద మీనింగ్ నీట్లీ. రైట్. నెక్స్ట్ అండి, ప్రాపర్లీ. రైట్, మీరు అడగచ్చు
ప్రాపర్లీ ఇక్కడ ఆర్ సైలెంట్ చేయట్లేదు ఏంటండి అని. ఇక్కడ చేస్తాను నేను, ఇక్కడ చేయను. ఎందుకు? ఇక్కడ పిఆర్ ప్రాపర్లీ స్పెల్లింగ్ గమనిస్తే మీరు పిఆర్, ఇక్కడేమో ఈఆర్. నేనేంటంటున్నాను, మన కాన్సెప్ట్ ఏంటి? ఆర్ ఉండాలి, ఆర్ ముందు ఏం ఉండాలి? వావెల్ ఉండాలి, కాన్సనెంట్ కాదండి. ఇక్కడ ఈ వర్డ్లో వావెల్ 2 సార్లు వచ్చింది, సారీ ఆర్ 2 సార్లు వచ్చింది. ఇక్కడ ఒక ఆర్ వచ్చిందండి, ఇక్కడ ఒక ఆర్ వచ్చింది. ఈ ఆర్ ముందేమో పి ఉంది, ఈ ఆర్ ముందేమో ఈ ఉంది. సో ఈ ఆర్ని పలకాలి, ఈ ఆర్ని పలకక్కర్లే. అర్థం చేసుకోవట్లేదా? చూద్దామండి ఇంకొకసారి. ఎలా అండి? ఈ వర్డ్ గమనిస్తే ఈ వర్డ్లో 2 సార్లు ఆర్ వచ్చిందండి. ఇక్కడ ఒక ఆర్ ఉంది, ఇక్కడ ఒక ఆర్ ఉంది. ఈ ఆర్ ముందేమో ఈ ఉంది, ఈ ఆర్ ముందేమో పి ఉంది. పి ఉన్నప్పుడు కాన్సనెంట్ ఉన్నప్పుడు ఆర్ని పలకాలి, అందుకనే పలుకుతాం. ఇక్కడ మాత్రం ఇక్కడ ఏమొచ్చింది? ఈ వచ్చిందండి. సో వావెల్ వస్తే పలకం, కాన్సనెంట్ వస్తే పలుకుతాం. సో ప్రాపర్లీ రైట్, సరిగ్గా సక్రమంగా. He answered every question properly. I didn't sleep properly last night. నేను గత రాత్రి సరిగా నిద్రపోలేదు. I'm not feeling well now. I didn't sleep properly last night. ఇలా సరిగ్గా సక్రమంగా క్రమంగా అని చెప్పడానికి. రైట్ ప్రాపర్లీ, సిట్ ప్రాపర్లీ, స్టాండ్ ప్రాపర్లీ. ఓకేనా? ఇలా టాక్ టు మీ ప్రాపర్లీ. రైట్. నెక్స్ట్ వర్డ్, లాస్ట్ వర్డ్, లకీలీ అంటే అదృష్టవశాత్తు. ఇక్కడ తెలుగు తప్పు పడినట్టుంది, కాస్త చూసుకోండి. లకీలీ అంటే అదృష్టవశాత్తు. ఏంటండి? అదృష్టవశాత్తు. దీనికి ఆల్టర్నేటివ్ వర్డ్స్ కూడా ఉన్నాయి. థ్యాంక్ఫుల్లీ, ఫార్చునేట్లీ. ఏంటండి? లకీలీ, థ్యాంక్ఫుల్లీ, ఫార్చునేట్లీ. ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎగ్జాంపుల్లో మీకు బాగా అర్థమవుతుంది. There was a fire accident in the building last night. Luckily లేదా ఫార్చునేట్లీ లేదా థ్యాంక్ఫుల్లీ no one was injured. గత రాత్రి బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించింది, అదృష్టవశాత్తు ఎవరు కూడా గాయపడలేదు. ఇంకొకసారి, there was a fire accident in the building last night. లకీలీ లేదా థ్యాంక్ఫుల్లీ లేదా ఫార్చునేట్లీ no one was injured. రైట్, ఈ విధంగా చెప్పుకోవచ్చండి.